ఒక అమ్మాయి విష్ణువుకు పచ్చి బియ్యం ఎందుకు తినిపించింది? దక్షిణ భారతదేశంలోని ఒక చిన్న గ్రామంలో ఒక పేద విధవరాలు మరియు ఆమె కుమార్తె విద్య నివసిస్తున్నారు. ఆ విధవరాలి భర్త ధాన్యపు గిడ్డంగిలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించారు. తల్లి మరియు కుమార్తె పొలంలో పనిచేస్తూ జీవనోపాధి పొందారు. ప్రతిరోజూ పనికి వెళ్లేటప్పుడు వారు విష్ణువుకు అంకితం చేయబడిన గ్రామ ఆలయం గుండా వెళుతున్నారు. ఒకరోజు ఆలయ పూజారి గ్రామస్తులకు రేపు ఆలయంలో గొప్ప విందు ఉంటుంది, అందరూ భగవంతునికి ఏదైనా తీసుకురావాలి అని ప్రకటించాడు. విద్య ఇంటికి వెళ్లి తన తల్లితో, అమ్మా, అందరూ భగవంతునికి ఏదైనా ఇస్తారు, నేను కూడా ఏదైనా ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పింది. ఆమె తల్లి విచారంగా, కూతురు, మన దగ్గర ఒక పిడికెడు బియ్యం మాత్రమే ఉన్నాయి, అది కూడా ఇస్తే రేపు మనం ఏమీ తింటాము? మనం ఎన్ని రోజులు ఆకలితో ఉండాలో నాకు తెలియదు అని సమాధానమిచ్చింది. విద్య అమాయకంగా, అమ్మా, దేవుడిని ఆకలితో ఎలా ఉంచగలం అని అడిగింది. ఆమె తల్లి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆమె నిశ్శబ్దంగా కన్నీళ్లు తుడుచుకుని లేచి ఆ పిడికెడు బియ్యం విద్యకు ఇచ్చింది. మరుసటి రోజు ఉదయం ఆలయం కిక్కిరిసిపోయింది. ప్రజలు బంగారం, స్వీట్లు, పండ్లు, వివిధ బహుమతులు తెచ్చారు. చిరిగిన చీర ధరించి చేతి నిండా వండని బియ్యం మాత్రమే పట్టుకుని వెనుక భాగంలో నిలబడి ఉంది. ఆమె వంతు వచ్చినప్పుడు ఆమె నెమ్మదిగా భగవంతుని విగ్రహం వద్దకు వెళ్లి బియ్యం ఉంచి, ప్రభూ, నా దగ్గర ఎక్కువ లేదు, కొంచెం ప్రేమ మరియు ఈ బియ్యం మాత్రమే ఉన్నాయి అని చెప్పింది. అప్పుడు విగ్రహం నుండి ప్రకాశవంతమైన కాంతి వెలువడింది మరియు ఒక దైవిక స్వరం ప్రతిధ్వనించింది. అందరూ ఆశ్చర్యపోయారు. విష్ణువు ఇలా అన్నాడు, ఈ రోజు నేను నిజమైన భోగాన్ని పొందాను. ఆకలితో ఉన్నప్పటికీ నా కోసం ప్రతిదీ ఇచ్చేవాడు నా అత్యంత ప్రియమైన భక్తుడు అని వినిపించింది. అనగా దేవుడు సంపద ఉన్న చోటికి వెళ్ళడు, కానీ నిజమైన ప్రేమ ఉన్న చోటికి వెళ్తాడు. దేవునికి ప్రదర్శన అవసరం లేదు, కానీ కొద్దిపాటి ప్రేమ మాత్రమే అవసరం.